ఈ లెసన్ లో మనం టేబుల్స్ ను ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంతకు క్రితం లెసన్స్ లో ఒక లేఅవుట్ ను మనం ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక టేబుల్ ను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైనా కొంచెం టేబులేటెడ్ ఇన్ఫర్మేషన్ ను ఒక టేబుల్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ టేబుల్ ను ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవాలో తెలుసుకుందాం. టేబుల్ ను ఇన్సర్ట్ చేయడానికి కామన్ ట్యాబ్ లో గల ఇన్సర్ట్ టేబుల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఒక టేబుల్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా టేబుల్ యొక్క సైజ్ లో రోస్ మరియు కాలమ్స్ ను స్పెసిఫై చేయాలి. ఉదాహరణకు 5 రోస్ అదేవిధంగా 5 కాలమ్స్ కలిగిన ఒక టేబుల్ కావాలన్నప్పుడు ఆ సంఖ్యను ఇక్కడ టైప్ చేయాలి. అలాగే టేబుల్ యొక్క విడ్త్ ఎన్ని పిక్సెల్స్ లో ఉండాలో ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోవాలి. అదేవిధంగా టేబుల్ యొక్క బార్డర్ థిక్నెస్ ఎన్ని పిక్సెల్స్ ఉండాలో ఇక్కడ స్పెసిఫై చేయాలి. అలాగే సెల్ ప్యాడింగ్ అంటే బార్డర్ కు సెల్ లో ఉండే కంటెంట్ కు మధ్య ఉన్న గ్యాప్, అలాగే సెల్ కు ఉండే స్పేసింగ్ ను సెల్ స్పేసింగ్ మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వాల్యూస్ టైప్ చేసిన తర్వాత మన టేబుల్ కు ఏదైనా ఒక హెడర్ అవసరమైనట్లయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ను ఉపయోగించవచ్చు. హెడర్ టేబుల్ కు ఎడమ వైపు కావాలనుకుంటే ఈ లెఫ్ట్ బటన్ ను క్లిక్ చేయాలి. అదే హెడర్ టేబుల్ కు పైన కావాలంటే ఈ టాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి. హెడర్ టేబుల్ కు ఎడమ వైపు అలాగే పైన కూడా కావాలనుకున్నప్పుడు ఈ బోత్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మన టేబుల్ కు ఏదైనా ఒక క్యాప్షన్ ను అలాట్ చేయదలిచినట్లయితే ఈ క్యాప్షన్ లో టైప్ చేయాలి. అదేవిధంగా ఈ క్యాప్షన్ టేబుల్ కు ఎటువైపు అలైన్ అవ్వాలో ఇక్కడున్న లిస్ట్ మెన్యూలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్, బాటమ్, లెఫ్ట్ మరియు రైట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే టేబుల్ కు సంబంధించి ఏదైనా కొంత సమరీను టైప్ చేయదలిచినట్లయితే ఇక్కడున్న సమరీ అనే టెక్స్ట్ ఫీల్డ్ లో టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఫీడ్ చేసిన తర్వాత ఓకే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధమైన ఒక టేబుల్ మనకు క్రియేట్ అయింది. ఈ టేబుల్ ను మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవడానికి కింద ఉన్న ప్రాపర్టీస్ బార్ ను ఉపయోగించుకోవచ్చు. టేబుల్లోని ఏదైనా ఒక కాలమ్ ను సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మౌస్ కర్సర్ ను ఆ కాలమ్ పై ఉంచినప్పుడు ఒక డౌన్ యారో డిస్ప్లే అవుతుంది. ఈ డౌన్ యారోను క్లిక్ చేయడం ద్వారా మనం ఆ కాలమ్ ను సెలెక్ట్ చేయవచ్చు. అలాగే టేబుల్లోని ఏదైనా ఒక రోను మనం సెలెక్ట్ చేయాలనుకుంటే టేబుల్ కు కుడి వైపున మౌస్ కర్సర్ ఉంచినప్పుడు ఒక యారో డిస్ప్లే అవుతుంది. ఈ యారోను ఉపయోగించి మనకు కావలసిన రోను సెలెక్ట్ చేసుకోవచ్చు. టేబుల్లో ఏదైనా ఒక సెల్ ను మనం సెలెక్ట్ చేయదలుచుకున్నప్పుడు కీబోర్డ్ పై కంట్రోల్ బటన్ ను ప్రెస్ చేసి మనం ఆ సెల్ లో క్లిక్ చేసినప్పుడు ఆ సెల్ ను మనం సెలెక్ట్ చేయగలుగుతాము. అదేవిధంగా ఇక్కడ మౌస్ కర్సర్ ను ఉపయోగించి మన టేబుల్లోని రోస్ మరియు కాలమ్స్ యొక్క డైమెన్షన్స్ ను మార్చుకోవచ్చు. కింద ఉన్న ప్రాపర్టీస్ ప్యానెల్ లో ఉన్న వాల్యూస్ ని మార్చడం ద్వారా కూడా టేబుల్ ను మనం ఫార్మాట్ చేయవచ్చు. టేబుల్లోని నెంబర్ ఆఫ్ రోస్ మరియు కాలమ్స్ ను ఇక్కడ టైప్ చేయడం ద్వారా మార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా టేబుల్ యొక్క విడ్త్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేస్, బార్డర్ మరియు అలైన్మెంట్ మొదలైన వాటిని మనం మార్క్ చేయవచ్చు. టేబుల్లో మనం ఎంటర్ చేయబోయే టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ లో మనకు ముందుగా డిఫైన్ చేయబడిన ఏవైనా స్టైల్స్ అందుబాటులో ఉంటే వాటిని అసైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టేబుల్లో బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక ఇమేజ్ ను మనం ప్లేస్ చేయదలుచుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉన్న చోట మనం ఏ ఫైల్ అయితే ఉంచాలనుకుంటున్నామో దాన్ని బ్రౌజ్ చేయవచ్చు.
అలాగే టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా కలర్ ను ఉంచదలుచుకుంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ ను టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కింద ఉంచవచ్చు. ఈ రకంగా ఒక టేబుల్ ను మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకుని అందులో టెక్స్ట్ లేదా ఇమేజెస్ ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు.